నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా కుజగ్రహ దోషము ఏ రాశులకి ఏ నక్షత్రాలకి వర్తిస్తుందో, ఏ రాశులకి ఏ నక్షత్రాలకి వర్తించదో పరిశీలిద్దాం. మంగళవారానికి అధిపతి కుజుడు. జ్యోతిష శాస్త్రంలో కుజదోషానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత చెప్పడం జరిగింది. ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో జన్మకుండలిలో లగ్నం నుంచి చూసుకున్నప్పుడు 2, 4, 7, 8, 12 ఈ స్థానాలలో కుజుడు ఉన్నట్లయితే దాన్ని కుజదోషం అంటారు. అయితే కుజదోషం కూడా స్త్రీలకు పురుషులకి ఎక్కువ ప్రభావాన్ని చూపించే విధంగా వేరువేరుగా ఉంటుంది. పురుషుల జాతకాల్లో అయితే కుజుడు 2, 7, 8 స్థానాలలో ఉంటే ఆ దోషం చాలా ఎక్కువగా ఉంటుంది. స్త్రీల జాతకాల్లో అయితే కుజుడు 4, 8 స్థానాలలో లగ్నం నుంచి ఉన్నట్లయితే ఆ కుజదోష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అయితే కుజదోషం 12 రాశులలో 2 రాశులకు పనిచేయదు. ఆ 2 రాశులు ఏంటంటే సింహరాశి, కర్కాటక రాశి. సింహరాశికి అధిపతి సూర్యుడు, కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. అంటే రవి రాశికి చంద్రరాశికి కుజదోషం పనిచేయదు. అలాగే నక్షత్రాల పరంగా కూడా కొన్ని నక్షత్రాలకు కుజదోషం వర్తించదు. ఆ నక్షత్రాల్లో జన్మించిన వాళ్ళకి జన్మకుండలిలో జాతకంలో కుజదోషం ఉన్నా కూడా ఆ దోషం తొలగిపోయినట్లుగానే పరిగణించాలని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఆ నక్షత్రాలు ఏంటంటే అశ్విని, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష, ఉత్తర ఫల్గుణి, స్వాతి, అనురాధ, పూర్వాషాఢ, శ్రవణ, ఉత్తరాభాద్ర, రేవతి ఈ 12 నక్షత్రాల్లో జన్మించిన స్త్రీ పురుషులకి జాతకంలో కుజదోషం ఉన్నా కూడా ఆ దోషం పరిహారమైపోయినట్లుగా భావించాలి. అలాగే కొన్ని ప్రత్యేకమైన రాశుల వాళ్ళకి ప్రత్యేకమైన స్థానాలలో కుజుడు ఉంటే ఆ కుజదోషం వర్తించదు. సహజంగా ఏ వ్యక్తికైనా జాతక చక్రంలో లగ్నం నుంచి 2వ స్థానంలో కుజుడుంటే దాన్ని వాక్పరమైన కుజదోషం అంటారు. అలాంటి వాళ్ళకి కోపం ఎక్కువగా ఉంటుంది, మాట దురుసుతనం ఉంటుంది. లగ్నం నుంచి 4వ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే దాన్ని చతుర్థ కుజదోషం అంటారు. అంటే భూములు, గృహాలకు సంబంధించిన సమస్యలు ఉంటాయి. లగ్నం నుంచి 7వ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే దాన్ని సప్తమ కుజదోషం అంటారు. అంటే వివాహం అవటం ఆలస్యం అవుతుంది. లగ్నం నుంచి 8వ స్థానంలో కుజుడు ఉన్నట్లయితే దాన్ని మాంగళ్య కుజదోషం అంటారు. వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి. లగ్నం నుంచి 12వ స్థానంలో కుజుడుంటే దాన్ని వ్యయ కుజదోషం అంటారు. దీనివల్ల శత్రుబాధలు, వృధా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. అయితే కొన్ని రాశులకి ప్రత్యేకమైన స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు ఆ రకమైన కుజదోషం వర్తించదని కూడా జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ధనుస్సు రాశి, మీనరాశి ఈ 2 రాశులను గురు రాశులు అంటారు. ఈ గురు రాశుల్లో జన్మించిన వాళ్ళకి అష్టమ కుజదోషం వర్తించదు. అంటే 8వ స్థానంలో జాతకంలో కుజుడున్న అష్టమ కుజదోషం పనిచేయదు. అలాగే మకర రాశి, కర్కాటక రాశి ఈ 2 రాశులకి సప్తమ కుజదోషం వర్తించదు. అంటే 7వ స్థానంలో జాతకంలో కుజుడుంటే ఆ సప్తమ కుజదోషం వర్తించదు. అలాగే మేషరాశి, వృశ్చిక రాశి ఈ 2 రాశులను కుజరాశులు అంటారు. ఈ కుజరాశులు మేషరాశికి, వృశ్చిక రాశికి చతుర్థ కుజదోషం వర్తించదు. అంటే 4వ స్థానంలో కుజుడుంటే గనక ఆ కుజదోషం వర్తించదు. వృషభ రాశి, తులారాశి ఈ 2 రాశులని శుక్రరాశులు అంటారు. ఈ శుక్రరాశులకి వ్యయ కుజదోషం వర్తించదు. అంటే 12వ స్థానంలో కుజుడుంటే వర్తించదు. అలాగే మిథున రాశి, కన్యా రాశి ఈ 2 రాశులను బుధరాశులు అంటారు. ఈ మిథున రాశికి, కన్యా రాశికి, బుధరాశులకి ద్వితీయ కుజదోషం వర్తించదు. అంటే 2వ స్థానంలో కుజుడుంటే ఆ కుజదోషం వర్తించదు. కాబట్టి కుజదోషం అనేది కొన్ని ప్రత్యేకమైన రాశులకి, కొన్ని ప్రత్యేకమైన నక్షత్రాలకు వర్తించదని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. కాబట్టి వివాహం చేసుకునే సమయంలో కుజదోషం ఉన్నవారు కుజదోషం ఉన్నవారిని వివాహం చేసుకోవటం, కుజదోషం లేనివారు కుజదోషం లేని వారిని వివాహం చేసుకోవటం, కుజదోషం ఉండి నక్షత్రం పరంగా కానీ రాశి పరంగా కానీ పరిహారం అయిపోయిన వారిని వివాహం చేసుకోవటం ద్వారా కుటుంబ జీవితం ఆనందదాయకంగా ఉంటుంది. రేపటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా సంకటనాశక గణేష స్తోత్రంలో ఉన్నటువంటి అంతరార్థం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం.
పరమాణువు కూడా పుట్టడానికి కూడా కారణం ఉంది కదా, ఆ కారణాన్ని ప్రస్తావన చేశారు శంకర భగవత్పాదులు ఇంత చక్కగా. కనుక ఈ వాదములన్నిటికీ పైన ఉన్నటువంటిదే ఆ పరమాత్మ యొక్క సంకల్ప శక్తి. అదే మనసుకి మాటకి అందనటువంటిది, మనం శరణు వేయవలసినటువంటిది అని ప్రతిపాదన చేయదలుచుకున్నారు శంకర భగవత్పాదుల వారు. ఒక్క శ్లోకంలో అంత రహస్యాన్ని చెప్పారండి. అమ్మవారి పాద ధూళి కణము యొక్క వైభవం చెప్తూనే పాద పద్మాల నుంచి కలిగిందే తప్ప ఎక్కడి నుంచో వచ్చి అంటుకున్నది కాదు అనేది కూడా ప్రతిపాదన చేయడంలో ఎంత ఔచిత్యాన్ని చూపించారో. అటువంటి పాద ధూళి కణానికి నమస్కారం చేసుకుందాం. అంటే బ్రహ్మ విష్ణు రుద్రుడు కూడా మర్యాదగా స్వీకరించి దాన్ని ఒక వ్యవస్థగా మలుచుతున్నారు అమ్మవారు ఇచ్చినటువంటి శక్తితో అనేది మొదటి శ్లోకంలో చెప్పిన దానికి కొనసాగింపు. హరిహర విరించాదివిరపి అనే దాన్ని కొనసాగింపు ఈ శ్లోకంలో చూపిస్తూనే అమ్మ పాద ధూళికణ మహిమని చెప్పారు, అమ్మ మహిమని చెప్పారు. ఇందులో ధూళికణ మహిమని చెప్పినట్టే కనబడుతుంది, కానీ ధూళికణానికి ఇంత మహిమ ఉంటే అమ్మకి ఎంత మహిమ ఉందో అనిపించిందా? అప్పుడు ఎవరు మహిమ చెప్పినట్లు? అమ్మ మహిమ చెప్పారు ఇక్కడ. మనసు మాటకందని అమ్మ మహిమ. అటువంటి అమ్మ స్వరూపం ఎలాంటిది అనే తర్వాత శ్లోకంలో ఆవిష్కరిస్తున్నారు. అయితే ఇక్కడ మనం గమనించవలసినది కథమపి సహస్రేణ శిరస అన్నారు. 1000 తలలతో ధరించి ఉన్నాడు విష్ణువు అన్నారు. అంటే మనకు సాధారణంగా పురాణ కథల్లో వినేటప్పుడు ఈ భూమిని 1000 పడగలతో ఆదిశేషువు ధరిస్తున్నాడు అని చెప్తారు. 1000 పడగల పాము అంటే పాముని ఎవడనుకోమన్నాడు మిమ్మల్ని అంటాడు ఋషి. మనం చూసే ఈ పాములు లాంటివి 1000 పడగలు వేసుకున్నాయంటే అసలు ఏమిటి దాని అర్థము? అది తెలియాలంటే మనమేదో అన్వయించడం కాదు. ఇప్పుడు సైన్స్ తీసుకొచ్చేసి ఏదో పురాణ శ్లోకానికి మనం అన్వయించేసి చప్పట్లు కొట్టేసుకుంటే సరిపోదండి. అన్వయం కూడా పూర్తిగా సరిపోవాలి. అలా సరిపోవాలంటే శాస్త్రంలో అమ్మవారికి సంబంధించిన శాస్త్రం వామకేశ్వర తంత్రంలో విష్ణువు ఏ విధంగా జగత్తే నిర్వహిస్తున్నాడో చక్కని శ్లోకంలో ఉంది. మనం పరిశీలిస్తే శింశుమారాత్మన విష్ణు భూరాదీన్ ఊర్ధ్వత స్థితాన్ దధ్రే శేషతయా లోకాన్ సప్తలోకాన్ అధస్థితాన్ అన్నారు. ఒక్క భూమే కాదు, సమస్తములైనటువంటి బ్రహ్మాండములు వాటి స్థితిలో ఉన్నాయి అంటే వాటిని ఉంచిన ఒకానొక శక్తి ఏదో ఉంది. ఈ తర్కంతో ఆలోచించిన తెలిసిపోతుంది. అంటే క్రియేషన్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్. బాగా తెలుసుకోండి, సృష్టి అనేది ఒక యాక్సిడెంట్ కాదు. ఇది ఒక నాలెడ్జ్తో జరిగిన ఒక ఫినామిన్. తెలుస్తూనే ఉంది. లేకపోతే ఒక పిచ్చివాడి చేతి రాయి అనుకున్నారా సృష్టి జరగడం అంటే? యాక్సిడెంట్ కాదు. అక్కడ ఫెయిల్ అవుతున్నది ఆధునిక సైన్స్. ఇది యాక్సిడెంట్ ఎలా అవుతుంది? ఒక భవనం కట్టేమంటే ఏమిటో అలా కట్టేశానండి అంటావా? దానికి అంత ప్రణాళిక లేదు. ఆ ప్రణాళిక నీకు తెలియదు, భవనం కనబడుతుంది. అలాగే సృష్టి అనే భవనం కనబడుతుంది, ప్రణాళిక నీకు తెలియదు. కానీ ప్రణాళిక లేనిది భవనం లేదు, సృష్టికి కూడా ఈశ్వర ప్రణాళిక లేనిది సృష్టి లేదు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఆ ప్రణాళిక ఎవడిదో అతడు ఈశ్వరుడు. ఆ ప్రణాళికని ముందుగా నిర్మించడం, దాన్ని క్రియారూపంలో చూపించడం, నడిపించడం, 3 పనులు జరిగాయా లేదా? వాటిని మనం 3 పనులుగా నిర్వహిస్తూ పరమేశ్వరుడు ఉన్నాడని చెప్తున్నాం. ఆ ప్రణాళికని ఇక్కడ చూపించారు ఈ శ్లోకాల్లో విశేషించి. ఎలాగంటే పైన ఉన్న వాటిని పట్టుకున్నది శింశుమారాత్మన అని ఒక మాట చూపించారు. శింశుమారము అంటే ఒక మొసలి ఆకారపు జంతువు. ఆ రూపంతో భూరాది నూర్ధ్వత, భూమి మొదలుకొని ఊర్ధ్వలోకములన్నీ కూడాను ఆయన శింశుమార రూపంతో విష్ణువు ధరించి ఉన్నాడు అన్నారు. విష్ణువు అంటే వ్యాపించిన వాడు అని అర్థం. ఇక్కడ ఇన్ని భరించాలంటే వ్యాపించిన శక్తి భరించగలదు కదా. కానీ ఇంత వ్యాపించాడు కనుక విష్ణువు అనే శబ్దం అక్కడ వచ్చింది. వ్యాపించి శింశుమార రూపంతో మొసలి రూపంతో పైన పట్టి ఉన్నాడు. దధ్రే శేషతయా లోకాన్ సప్తలోకాన్ అధస్థితాన్, క్రింద ఉన్న లోకాలని శేషరూపంతో ధరించి ఉన్నాడన్నారు. అంటే ఆదిశేషువు రూపంతో పట్టుకున్నాడు క్రింద లోకాలని అన్నారు. ఇక్కడ శేష అంటే మిగిలిన అని కూడా అర్థం. ఆ రూపాలతో క్రింద మీద పట్టుకున్నాడు. కింద మీద పట్టుకున్నాడు ఒకే విష్ణువు. కానీ 1000 పడగల ఆదిశేషువు కూడా విష్ణు స్వరూపమే అని చెప్తున్నాం. మరి విష్ణువు ఎవడు అంటే ఒక విష్ణువు ఇన్ని రూపములుగా పట్టి ఉన్నప్పుడు మనం వాటిని భావన చేస్తున్నాం. ఇదంతా విష్ణువు యొక్క విభూతులే. ఇది గమనించేటప్పుడు ఈ భూమి మొదలైన వాటిని నిలబెట్టి పట్టుకునే శక్తి ఉంది. అది 1000 తలలు అంటే అర్థం అన్ని వైపుల నుండి అని అర్థం అండి. ఇక్కడ ఏదో 1-2 వైపుల నుంచి కాదు, అన్ని వైపుల నుంచి అని చెప్పినప్పుడు 1000 అనే మాట వస్తుంది. ఇన్ఫినిటీ అని అర్థం. అన్ని వైపుల నుంచి పట్టుకున్నాడు భువనాల్ని. కనుక అవన్నీ వాటి స్థితిలో ఉంటూ కదులుతున్నాయంటే పట్టి కదిపి నడిపించే ఒకానొక శక్తి. అది కర్షిస్తోంది కనుక సంకర్షణ అని మరొక పేరు చెప్పారు. కర్షణం అంటే ఆకర్షణ శక్తి అని అంటారు కదా, అది సమ్యక్ కర్షణం సంకర్షణం. కానీ సంకర్షణుడికే మరొక పేరు ఆదిశేషువు. ఈ మాటలన్నీ మీరు పరిశీలించండి. అయితే ఈ మాటలు
మన పురాణాల కథలని చెప్పి నవ్వి పారేశారు కొంతకాలం. ఇప్పుడు ఒక్కొక్కటి ఒప్పుకుంటున్నారు. నాకు గుర్తుకొస్తున్నది స్వామి వివేకానంద చెప్పిన మాట. సైన్స్ డెవలప్మెంట్ అవుతున్న కొద్దీ హిందూ మతం గొప్పతనం బయటపడుతుందని చెప్పాడు. అది గుర్తుకొస్తుందండి మాటి మాటికి. 3వ శ్లోకం అత్యంత విశేషమైనది. ఇది చిన్నపిల్లలు కూడా పారాయణ చేయవలసినది. మన జీవితానికి కావలసిన ప్రయోజనాలన్నీ ఒక్క శ్లోకంలో పెట్టారు. ఇందులో ఇన్ని ఇచ్చే స్వరూపమే అమ్మవారు అని ప్రతిపాదన చేస్తున్నారు. అయితే ఈ శ్లోకంలో 2 విధములైన వ్యాఖ్యానాలు ఉన్నాయి కనుక కొంచెం ఏకాగ్రత కావాలి శ్లోకానికి. సాధారణంగా మనకు దొరికే పుస్తకాల్లో ఒక రకమైన వ్యాఖ్యానం ఉంది. అది కాకుండా దానికి భిన్నమైన మరొక వ్యాఖ్యానం ఇవాళ చెప్పడం జరుగుతుంది. అయితే ఇది శాస్త్ర విరుద్ధమైన చెప్పట్లేదు, ఇది శాస్త్ర ప్రమాణం ఉన్నటువంటిదే. కానీ సాధారణంగా దొరికే అర్థం కంటే ఇది ఇంకా గొప్పగా ఉంది కనుక ఆ 2వ అర్థాన్ని ఇప్పుడు ప్రథమంగా చెప్పడం జరుగుతుంది. అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబక మకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధౌ నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి. ఎందుకని దీర్ఘం తీసామంటే సాధారణంగా పుస్తకాల్లో భవతి అని ఆగిపోయి ఉంటుంది. భవతి అనేది క్రియావాచక శబ్దం. భవతి అనేటటువంటిది నువ్వు అని అర్థంలో చెప్తుంది. భవతి అంటే నువ్వు. మన భవతి భిక్షాందేహి అంటాం కదా. భవతి అంటే మీరు, నువ్వు అని అర్థం. అంటే అవతల వాళ్ళతో చెప్పడం అమ్మా నువ్వు అని చెప్పడం. భవతి అంటే అమ్మ నువ్వు అని. భవతి అంటే అగుచున్నది అని అర్థం. ఇక్కడ ఇప్పుడు భవతి అగుచున్నది అని అర్థంలోనే లొల్ల లక్ష్మీధర పండితులు కూడా భాష్యం రాశారు. కనుక చాలామంది ఈ 2వ శ్లోకంతో అనుబంధం 3 శ్లోకానికి ఉంది అని చూపించుతూ వివరించారు. కానీ శంకరుల రచన ఎలా ఉందంటే ఇందులో ఏ శ్లోకానికి ఆ శ్లోకమేనండి. ఒకదానితో ఒకదాని ముడి ఉండదు, ఉంటుంది కానీ స్పష్టంగా ముడి ఉండదు. కనుక 2వ శ్లోకం కొనసాగింపు 3వ శ్లోకం అని అర్థంలో భవతి అని పొట్టిగా వాడాలి. 2వ శ్లోకంలో దేని గురించి చెప్పారు? అమ్మవారి పాదధూళి కణం. అమ్మ ఆ కణం ఎంత గొప్పదంటే అవిద్యానాం అంతస్తిమిరమిహిరద్వీపనగరి. అది అవిద్య అంటే అజ్ఞానం కలవారికి అజ్ఞానాన్ని పోగొట్టే సూర్యమండలం వంటిది. శ్రీ లలితా మహాత్రిపుర సుందరీ పరాభట్టారిక శ్రీమద్ రాజరాజేశ్వరీ పరదేవతకి. ఓం నమో నారాయణాయ. ఓం నమఃశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు సప్తమి తిథి మంగళవారం. అందరూ విద్యని సహజసిద్ధంగా గురువు దగ్గరికి వెళ్ళి నేర్చుకునేటువంటి సాంప్రదాయం ఉంది. అయితే ఒక్క ఆంజనేయ స్వామి వారు మాత్రం ఒకచోట నిలకడగా లేనటువంటి ఆ గురువుని ఎంచుకున్నాడు, సూర్య భగవాన్ని. ఆ సూర్య భగవానుడు ఎప్పుడూ కూడా తూర్పు వైపు ఉదయించి పడమర వైపు ఆయన విశ్రమిస్తాడు. అందుచేత ఈయన వెళ్తూ ఉన్నటువంటి దిశలో శిష్యుడు విద్య నేర్చుకోవాలి. ఆయన కదలికను బట్టి ఆయన చెబుతూ ఉంటే మంత్రాలు నేర్చుకొని సర్వ వ్యాకరణవేత్త అనేటువంటి గొప్ప అదృష్టాన్ని పొందినవాడు ఎవరయ్యా అంటే కేవలం హనుమంతుల వారు మాత్రమే. హనుమంతుల వారికి అంత దివ్యవంతమైన శక్తి ఉన్నందువల్లనే ఆయన సూర్య భగవాన్ని వద్ద సర్వశాస్త్రాలని కూడాను నేర్చుకోగలిగాడు అంటుంది శాస్త్రం. అందుచేత ఆంజనేయ స్వామివారి దేవాలయానికి వెళ్ళి ఈరోజు ఎవరైతే ఆకు పూజ నిర్వహించి బడబాలన స్తోత్రాన్ని చదివి హనుమాన్ చాలీసా పారాయణం చేసి ఆంజనేయ స్వామికి ప్రీతికరమైన అప్పాలు అరటిబళ్ళు నైవేద్యంగా సమర్పించి 10 మందికి కనుక ఈరోజు పంచినట్లయితే సప్తమి తిథి యొక్క ప్రభావరీత్యా ఆంజనేయ స్వామి వారు చాలా విశేషకరమైన ప్రభావాన్ని మనకు కలిగింపజేస్తాడు. ఇంత గొప్ప విశేషం ఉంది దీని వెనకాల.
అందుకే తోకాంజనేయ స్వామి అని ఉంటుంది. ఆ తోక చివరి భాగం నుంచి మొట్టమొదటి భాగం వరకు కూడా సింధూరపు బొట్లు పెట్టి ఓం హనుమతే నమః ఓం హనుమతే నమః అంటూ పూజ చేస్తే స్వామివారు చాలా ఆనందకరమైన ప్రభావాన్ని మనకు ప్రసరింపజేస్తాడు అని చెప్పేసి శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम्. सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాం రక్షశ్రియందాపయమే ప్రభో. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం కృష్ణపక్షం మంగళవారం. సూర్యోదయం 6:53 సూర్యాస్తమయం 6:01. తిథి సప్తమి మధ్యాహ్నం 12:39 వరకు. నక్షత్రం చిత్త రాత్రి 11:35 వరకు. వర్జం శేషంగా మిగిలింది ఉదయం 7:20 వరకు. మరల తెల్లవారుజామున 5:52 ప్రారంభం. మరుసటి రోజు ఉదయం 7:40 వరకు ఉంది. దుర్ముహూర్తం ఉదయం 9:07 నుంచి 9:51 వరకు. మరల రాత్రి 11:10 నుంచి 12:01 వరకు. అమృతకాలం సాయంకాలం 4:22 నుంచి 6:10 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకౌరిక రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 7:30. నేటి విశేషం మంగళవారం, అష్టకాశ్రార్థం, ద్విపుష్కర యోగం. మంగళవారం కాబట్టి అప్పు తీర్చడం, శ్రీ గణేశ రుణం చింది అనే మంత్రాన్ని జపించుకోవడం, రుణహర్తృ గణేశ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం పారాయణ చేసుకోవడం, వీటి ద్వారా అప్పులు తొందరగా తీరుతాయి. అలాగనే అసాధ్య సాధక స్వామి అసాధ్యంతవ కిం వద రామదూత దయా సింధో ధర్మరక్షాం కురు ప్రభో అని ఆ మంత్రాన్ని రోజంతా జపించడం చాలా 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 మంచిది. కనీసం 2-3 గంటలైనా చేయడం తప్పనిసరి. అలాగే ఈరోజు అష్టకాశ్రార్థం అవుతుంది. దానివలన పితృదేవతలు అనుగ్రహిస్తారు, మన పిల్లలు అభివృద్ధిలోకి వస్తారు. ద్విపుష్కర యోగం ఒకటి ఉంది. అది మధ్యాహ్నం 12:39 నుంచి ప్రారంభమై రాత్రి 11:35 వరకు ఉంది. ఆ సమయంలో చేసేటువంటి పనులు పునరావృతం అవుతుంటాయి కాబట్టి దైవస్మరణ, దానము మొదలైనటువంటివి చేయొచ్చు. కానీ అప్పులు ఇవ్వడము, ఆపరేషన్లు చేయించడము, కలహాలు, కోపాలు పొందడము అటువంటివి మంచివి కాదు. ఎందుకంటే అవి మళ్ళీ పునరావృతం కావడం సుఖప్రదం కాదు కాబట్టి. నేటి ఆణిముత్యాలు. ఆరోగ్యం లేని మనిషి జీవితంలో ఏమీ సాధించలేడు. బాలకృష్ణ జై. భళ్ళాగ్ని ననంచి శిశువు బ్రతికింపగదే. ఆ బ్రహ్మాండమైన అగ్నిహోత్రాన్ని అణచి లోపల ఉన్న పిల్లవాణ్ణి రక్షించవా అని అడిగి ఆవిడంది, ఇన్ని బ్రహ్మాండములను నీ కుక్షిలో పెట్టుకొని భద్రంగా దాచి ఉంచగలిగిన వాడికి ఒక అబల కడుపులో ఉన్న ఒక పిండాన్ని కాపాడడం పెద్ద కష్టమా కృష్ణ అని అడిగింది. నిజంగా ప్రార్థన చెయ్యడానికి, భగవంతుణ్ణి అడగడంలో కూడా
ఆ సంస్కార బలం దేని చేత ఏర్పడుతుంది అంటే ఆ భక్తితో కూడినటువంటి భావనలు పెరిగిన నాడు ఆ నవనీతం లాంటి భావాలు పైకొస్తాయి. అందుచేత నీవు నా గర్భస్థమైన శిశువుని రక్షించమంది. ఒక్కసారి అంతర్ముఖత్వాన్ని పొందాడు కృష్ణ భగవానుడు. ఆయనకు అర్థమైంది కక్ష పెంచుకున్నటువంటి అశ్వత్థామ అపాండవం కావాలని మళ్ళీ బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడు. అపాండవం అంటే ఇక లోకంలో పాండవులు అన్న వాళ్ళు ఉండకూడదు. కాబట్టి ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ఉత్తరాధికారి అయినటువంటి కడుపులో పెరుగుతున్న శిశువు, ఇంతమంది మీదకి వచ్చి బాణాలు పడిపోయాయి. పాండవులు 5గురు యుద్ధం చేస్తున్నారు వచ్చి పడిపోతున్న బాణాలతో. వాళ్ళు నిరంతరము కృష్ణుడి చేత రక్షింపబడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి ఆపద రాదు. కానీ కడుపులో ఉన్న పిండానికి భక్తి అన్న మాట అసలు ఎలా అలవాటవుతుంది? ఇది లోకంలో తెలుసుకోవలసిన విషయం. కడుపులో ఉన్న పిండానికి సంస్కారమును అందించగలిగినది, కడుపులో ఉన్న పిండాన్ని కూడా రక్షించుకోగలిగినది ఏది అంటే తల్లి యొక్క భక్తి. అమ్మ కడుపులో ఉండగా అమ్మ ఏది వింటుందో, అమ్మ ఏది మాట్లాడుతుందో, అమ్మ ఏది తరచుగా స్మరిస్తుందో అదే సంస్కారము లోపల ఉండేటటువంటి పిండానికి అందుతుంది. ఇప్పుడు ఉత్తర ప్రార్థన చేసింది. ఎవరిని రక్షించాలి కృష్ణుడు? ఉత్తరని కాదు రక్షించవలసింది, ఉత్తరాగర్భంలో ఉన్న పిండాన్ని రక్షించాలి. పిండం మీదకేం వెడుతోంది? బ్రహ్మాస్త్రం వెడుతోంది, మాటలు కాదు. ఇప్పుడు ఉత్తర గర్భంలోకి వెళ్ళాలి. గర్భంలోకి వెళ్ళి గర్భ సంచిలోకి వెళ్ళడం కాదు, ఏమీ తెలియకుండా అప్పుడే ఊపిరి పోసుకుని ఇక కొద్ది రోజులలో ప్రసవానికి సిద్ధపడుతూ భయపడిపోతూ అగ్నిజ్వాలల వంక చూస్తున్నటువంటి ఆ శిశువుకి వచ్చేసినటువంటి అగ్నిహోత్రంతో కూడుకున్న అస్త్రానికి మధ్యలోకి వెళ్ళి నిలబడి బ్రహ్మాస్త్రాన్ని తనలోకి పుచ్చుకోవాలి. దీని కొరకు ఆయన మహోగ్ర రూపంతో కాంతులకు కాంతిగా లోపలికెళ్ళి నిలబడ్డాడు అనుకోండి, పిల్లవాడు వాడి ఉపాధి తట్టుకోగలదా అంత కాంతిని చూడ్డానికి? వాడు బెదిరితే, లోపల ఉన్న పిల్లవాడికి అకస్మాత్తుగా అంత ఉలికిపాటు కలిగితే, మళ్ళీ లోపల ఉన్న పిండానికి మానసికంగా వైక్లభ్యం వస్తే, పోతన గారు చేసిన పద్యం అనన్య సామాన్యమైన పద్యం చేశారు. ఆయన అన్నారు, సకల ప్రాణి హృదంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కళుండు అచ్యుతుడయ్యడన్ విరళచా గర్భంబున చక్రహస్తకుడై వైష్ణవ మాయ కప్పి కురు సంతానార్థి అయి అడ్డమై ప్రకట స్ఫూర్తి నన్నంచ ద్రోణ తనయ బ్రహ్మాస్త్రమున్ లీలతోన్ అన్నారు. సకల ప్రాణి హృదంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు సూక్ష్మ కళుండు అచ్యుతుడు అయ్యడన్. అచ్యుతుడు ఆయన, చ్యుత్ అంటే తీసేయడం, అచ్యుత్ ఆయన్ని తీయడం సాధ్యం కాదు. అయ్యా నా గోరు తీసేయండి, తీసేస్తారు. అయ్యా నా వెంట్రుకలు తీసేయండి, తీసేస్తారు. ఇంకా ముచ్చట పుడితే నా చెయ్యోటి తీసేయండి అంటే తీసేస్తారు. ఓ కాలు తీసేయమంటే తీసేస్తారు. ఏదో కాలుకి దుష్టమైనటువంటి వ్రణం పుట్టిందనుకోండి, దుష్టాంగమును ఖండించి శిష్టాంగమును రక్ష చేయవలసి వస్తే ఒక అంగాన్ని ఖండిస్తారు. లోపల ఉన్న పరమేశ్వరుణ్ణి బయటికి వెళ్ళిపోమన్నారనుకోండి, మీ మాట ఆయన వింటాడా? ఆయన మాట మీరు వినాలా? ఆయన వెళ్ళడు. అచ్యుత్, ఆయనని తొలగించగలిగిన వాడు లోకంలో లేడు. అందరి హృదయాల్లో ఉంటాడు ఆయన. ఎలా ఉంటాడు? సకల ప్రాణి హృదంతరాళముల భాస్వజ్యోతి అయ్యుండు, వెలిగిపోతున్నటువంటి భాస్వజ్యోతి, కాంతులతో కూడుకున్న సూక్ష్మ కళుండు. ఆయన చిన్న బిందువంతుంటాడు. ఎక్కడది ఈ శ్లోకం? ఈ పద్యం పోతన గారు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారంటే వేదంలోంచి తీసుకొస్తున్నారు. తెల్లవారి లేస్తే మంత్రపుష్పం చెప్తాం. మంత్రపుష్పం చెప్తూ నీవారసూకవత్తన్వీ పీతాభాస్వత్యనూపమా అంటాం. నీవారసూకం అంటే వడ్డుగింజ యొక్క పైన ఉండేటటువంటి ములుకు. అది ఇలా శరీరం మీద గీసుకుంటుంది. మళ్ళీ అంత ములుకు మధ్యలో ఒక చిన్న సూదితో ఇలా అంటే ఎంత చిన్న చుక్క పడుతుందో అంత వెలుగు ఒకటి వెలుగుతూ ఉంటుంది. అది ఎక్కడుంటుంది అంటే, ఎవరికి వారు తమ చిటికిన వేలు బొడ్డులో పెట్టుకొని బొటనవేలు పైకి పెడితే బొటనవేలు ఎక్కడ తగులుతుందో అక్కడ అధోముఖంగా ఇలా వంగినటువంటి ఒక కమలం ఉంటుంది. దాని చివర వెలుగుతుంటుంది ఆ కాంతి. ఆ కాంతి ఊర్ధ్వమూలమధశాయి, పైకి కిందకి కాంతి కొడుతూ ఉంటుంది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.
ధర్మరాజు భీష్ముడిని ఇలా అడుగుతున్నాడు, పితామహ, నువ్వు విప్రత్వం పొందటం చాలా కష్టం అంటూ మంచి కథను చెప్పావు. పూర్వం విశ్వామిత్రుడు విప్రుడయ్యాడు కదా, మరి అది పొందలేనిదని ఎందుకు చెబుతున్నావు? అలాగే పూర్వం వీతహవ్యుడనే రాజు కూడా విప్రత్వాన్ని పొందాడని విన్నాను కదా, కనుక ఓ గాంగేయ, ఇప్పుడు ఆ విషయాన్ని వినాలనుకుంటున్నాను, చెప్పు. వీతహవ్యుడు ఏ కర్మను చేశాడు? ఎలా విప్రత్వాన్ని పొందాడు? ఆయన విప్రత్వాన్ని వరం ద్వారా పొందాడా, తపస్సు ద్వారా పొందాడా? దాన్ని నాకు పూర్తిగా చెప్పన్నాడు. భీష్ముడు చెప్పాడు, ఓ రాజా, వీతహవ్యుడు గొప్ప కీర్తి గలవాడు, రాజఋషి. లోకం చేత పూజింపబడే విప్రత్వాన్ని ఎలా పొందాడో చెబుతున్నాను విను. పూర్వము మనువు అనే రాజు ప్రజాపాలన చేస్తున్నాడు. ఆయనకు ఒక కొడుకు పుట్టాడు. అతడి పేరు శర్యాతి. ఆయన వంశంలోని వత్సరాజుకు 2 కొడుకులు పుట్టారు. ఆయన వంశంలోనే ఉండేవారు. వారే హైహయుడు, తాళజంఘుడు. వారు కూడా గొప్ప పేరు తెచ్చుకున్న రాజులే. వారిలో హైహయుడికి 10 మంది భార్యలు, వారికి 100 మంది కొడుకులు. వారు శూరులు, యుద్ధంలో వెనక్కు తిరగని వీరులు. వారంతా రూపంలోనూ ప్రభావంలోనూ సమానులు, బలశాలులు. రణరంగానికి వన్నె తెస్తారు. ధనుర్వేదము, వేదాలలో బాగా కృషి చేశారు, పండితులయ్యారు. ఆ రోజుల్లో కాశీలో హర్యశుడనే రాజు ఉండేవాడు. ఆయన దివోదాసుకు తాత. హైహయుడికి వీతహవ్యుడిని మరొక పేరుంది కూడా. వీతహవ్యుని కొడుకులు వచ్చి గంగా యమునల మధ్య ప్రాంతాల్లో యుద్ధానికి దిగి హర్యశుడిని చంపేశారు. తర్వాత హైహేయులు ఎలాంటి భయం లేకుండా తన నగరానికి తిరిగి వచ్చారు. అటు కాశీలో హర్యాసుడి కొడుకైనటువంటి సుదేవుడు కాశీకి రాజయ్యాడు. ఆయన దేవతా సమానుడు, సాక్షాత్ మరొక యమధర్మరాజు, ధర్మాత్ముడు. ఆ సుదేవుడు రాజ్యపాలన చేస్తున్న సమయంలో మళ్ళీ వీతహవ్యుడి కుమారులు వచ్చి యుద్ధం చేశారు. యుద్ధంలో సుదేవుడిని ఓడించి సామంతరాజుగా చేసుకున్నారు. ఆ తర్వాత సుదేవుడి కొడుకైనటువంటి దివోదాసు కాశీకి రాజు అయ్యాడు. ఆ దివోదాసు హైహేయ రాజకుమారుల పరాక్రమాన్ని గమనించాడు. ఇంద్రుడి ఆదేశంతో కాశీ నగరాన్ని పటిష్టంగా నిర్మించాడు. అప్పుడు ఆ కాశీ వివిధ ద్రవ్యాలతో సమృద్ధిగా ఉంది. పెద్ద పెద్ద దుకాణాలు, అంగళ్ళు అక్కడున్నాయి. ఆ నగర ప్రాకారం గంగానదికి ఉత్తర తటం నుండి గోమతి నదికి అంటే దక్షిణ తటం వరకు వ్యాపించింది. అంత పెద్దది. ఆ కాశీ పట్టణం ఇంద్రుడు అమరావతిలాగా శోభిస్తుంది. అందరూ ఆనందంగా సుఖంగా నివసిస్తున్న సమయంలో ఒకనాడు దివోదాస్ మీదికి హైహేయులు వచ్చి దాడి చేశారు. అప్పుడు దివోదాసు నగరం నుండి బయటకు వచ్చి వారితో యుద్ధం చేశాడు. ఆ యుద్ధం దేవాసుర సంగ్రామంలాగా ఘోరంగా జరిగింది. అది 10,000 రోజుల పాటు జరిగింది. ఆ యుద్ధంలో దివోదాసు సైనికులు, ఏనుగులు, గుర్రాలు చనిపోయాయి. ధనాగారం ఖాళీ అయిపోయింది. దివోదాసు దీనుడయ్యాడు. కాశీ నగరాన్ని విడిచి పారిపోయాడు. భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయనను శరణు కోరాడు. ఆ భరద్వాజ మహర్షి బృహస్పతి యొక్క పెద్ద కొడుకు, శీల సంపన్నుడు. దివోదాసుకు పురోహితుడిగా ఉన్నాడు. అందుచేత ఆయన దివోదాసు రాజును ఇలా అడిగాడు, ఓ రాజా, నువ్వు ఎందుకు వచ్చావో చెప్పు, ఇప్పుడు నేను నీకేం చేయాలి అని అడిగాడు. దివోదాసు ఇలా చెప్పాడు, ఓ స్వామి, వీతహవ్యుడు కుమారులు యుద్ధంలో నా వంశాన్ని నాశనం చేశారు. నేనొక్కడనే మిగిలిన్నాను. ఎంతో దుఃఖంలో మునిగిపోయాను. నీ శరణు కోరి వచ్చాను. కనుక శిష్యుడిగా స్వీకరించి నన్ను రక్షించు. వారు పాప కర్మలను నన్ను కూడా చంపేయవచ్చు అన్నాడు. అప్పుడు భరద్వాజ మహర్షి ఇలా అన్నాడు, ఓ దివోదాస, భయపడకు. ముందు నీ భయాన్ని పోగొట్టుకో. నువ్వు పుత్రుణ్ణి పొందడం కోసం నేను ఒక యాగం చేస్తాను. నీ కుమారుడి సహాయంతో నువ్వే 1000 మంది వీతహవ్యులను కూడా సంహరిస్తావు అన్నాడు. ఆ తర్వాత భరద్వాజుడు యాగం చేశాడు. దానితో దివోదాసుకు ఒక కొడుకు పుట్టాడు. అతని పేరు ప్రతర్ధనుడు. ఆ బాలుడు పుట్టిన వెంటనే
13 ఏళ్ల వాడిగా పెరిగిపోయాడు. చిత్రంగా అప్పుడే అతడు తన నోటు నుండి వేదాన్ని, ధనుర్వేదాన్ని పూర్తిగా ఉచ్చరించాడు. అదంతా భారద్వాజ మహర్షి అనుగ్రహం. ఆయన అతడిని యోగశక్తి సంపన్నుణ్ణి చేశాడు. లోకంలోని తేజస్సునంతా సంగ్రహించి అతడి శరీరంలో ప్రవేశపెట్టాడు. ఆ తర్వాత ప్రతర్ధనుడు కవచాన్ని, వింటిని ధరించాడు. దేవర్షుల స్తుతులను అందుకున్నాడు. 100 నమస్కారాలను అందుకున్నాడు. ఉదయించిన సూర్యుడిలాగా ప్రకాశించాడు. ప్రతర్ధనుడు కత్తిని పట్టుకొని రథాన్ని ఎక్కి అగ్నిలాగా వెలిగిపోయాడు. కవచాన్ని ధరించున్నాడు. వింటిని కూడా పట్టుకొని ధనుష్టంకారం చేస్తూ యుద్ధానికి బయలుదేరాడు. అతన్ని చూసి దివోదాసుడు ఎంతో ఆనందించాడు. ఇక వీతవ్యూహుడి కుమారులందరూ మరణించినట్లే అని దివోదాసు మనసులో భావించాడు. ఆ సమయంలో దివోదాసు ప్రతర్ధనుడి యువరాజుగా చేశాడు. ఆ తర్వాత దివోదాసు ప్రతర్ధనుడిని వీతహవ్యుడి కుమారులను సంహరించడానికి పంపించాడు. ప్రతర్ధనుడు వేగంగా రథంలో గంగను దాటి వీతహవ్యుల రాజధాని నగరం వైపుకు వెళ్ళాడు. అప్పుడు వీతహవ్యుడి కొడుకులు పెద్దగా వినిపిస్తున్నటువంటి రథఘోషణ విని వారు యుద్ధానికి సిద్ధమైపోయారు. నగరం నుండి బయటకు వచ్చారు. వారు చిత్రంగా పోరాడతారు. అప్పుడు ప్రతర్ధనుడు వజ్రంతోనూ అగ్నితోనూ సమానులైన బాణాలను ప్రయోగించి వారిని వధించాడు. అలా వీతవ్యాహుడి కుమారులందరూ చనిపోయారు. వెంటనే వీతహవ్యుడు నగరాన్ని విడిచి పారిపోయి భృగు మహర్షి ఆశ్రమంలో దాక్కున్నాడు. అక్కడ వీతహవ్యుడి భృగు మహర్షిని శరణు కోరాడు. భృగు మహర్షి ఆ రాజుకు అభయం ఇచ్చాడు. ఇంతలో ప్రవర్ధనుడు కూడా భృగు మహర్షి ఆశ్రమానికి వచ్చాడు. భృగు మహర్షి ప్రతర్ధనుడి ఆదరించి సత్కరించి ఇలా అడిగాడు, ఓ రాజా, ఇక్కడెందుకు వచ్చావు? నీ పనేమిటో చెప్పన్నాడు. అప్పుడు ప్రతర్ధనుడు, ఓ మహర్షి, వీతహవ్యుడిని మీ ఆశ్రమం నుండి బయటకు పంపించండి. ఎందుకంటే ఆయన పుత్రులు నా వంశాన్ని పూర్తిగా నాశనం చేశారు. అంతేకాదు, వారు చేసిన ఘోరాలు అన్నీ ఇన్ని కావు. మా కాశీ ప్రాంతాలను అన్నిటినీ కూడా పాడు చేశారు. మా రత్నాలను, ధనాన్ని కూడా దోచుకున్నారు. పరాక్రమంతో గర్వించారు. ఇలా చెడుగా ప్రవర్తించిన ఇతడి కొడుకులు 100 మందిని నేను చంపేశాను. ఇప్పుడు ఇతడొక్కడే మిగిలాడు. కనుక ఇతన్ని కూడా చంపి పితృరుణం నుంచి విముక్తుడిని అవుతానన్నాడు. అప్పుడు భృగు మహర్షి వీతహవ్యుడి మీద దయ తలిచాడు. అతన్ని రక్షించాలని సంకల్పించాడు. అందుచేత ఆయన ప్రతర్ధనుడితో, ఓ రాజా, ఇక్కడ క్షత్రియుడైన వాడు ఒక్కడు కూడా లేడు, ఉన్నవారంతా బ్రాహ్మణులే అన్నాడు. ఒక్క మాటలో అనేశాడు. ఋషి వాక్కు అమోఘమైనది. అది అబద్ధమైనా చెప్పినా అంత అమోఘమే. వారు సృష్టికి ప్రతిసృష్టి చేయగలరు. భృగు మహర్షి త్రిమూర్తులనే శాసించినవాడు కదా. ఆయన యొక్క అమోఘమైన వాక్కు వల్ల వీతవ్యుడు తక్షణం బ్రాహ్మణుడిగా మారాడు. భృగు మహర్షి మాటను ప్రతర్ధనుడు నమ్మాడు. వెంటనే భృగు మహర్షి పాదాలను మెల్లగా తాకి ఆనందంతో ఇలా అన్నాడు, ఓ భగవంతుడా, ఇక్కడ అందరూ విప్రులే ఉన్నట్లయితే నేను కృతార్థుడిని అయ్యాను. ఓ మహర్షి, నేను ఈ వీతవ్యూహుణ్ణి జయించినట్లే లెక్క. నా పరాక్రమంతో ఈ రాజును తన కులాన్ని వదులుకొనేటట్లుగా చేశాను. కనుక నేను జయించినట్లే లెక్క. నన్ను ఆశీర్వదించు. ఇక నేను నా రాజ్యానికి వెళతాను, అనుమతించు. ఆ కులమే పోయింది కదా, బ్రాహ్మడైపోయాడు కదా, అంటే మొత్తం ఈ వంశాన్ని నాశనం చేసినట్టు నేను జయించాను. ఓ మహర్షి, మరొక్కసారి చెబుతున్నాను, నేను ఈ రోజున తన జాతినే వదులుకొనేటట్లుగా చేశాను. కనుక నేను జయించాను అని ప్రతర్ధనుడు చాలా సంతోషించాడు. తర్వాత ప్రతర్ధనుడు భృగు మహర్షి అనుమతి తీసుకొని వెళ్ళిపోయాడు. ఓ ధర్మరాజా, ఇది కథ. ఇలా వీతవ్యూహుడు విప్రుడయ్యాడు. ఇది బ్రహ్మర్షి అయినటువంటి భృగు మహర్షి సత్యవాక్కు ప్రభావం వల్ల జరిగింది. భృగు మహర్షి మాటతో వీతవ్యుడు బ్రహర్షిత్వాన్ని, బ్రహ్మవాదిత్వాన్ని పొందాడు, విప్రుడయ్యాడు. తర్వాత ఆయనకు పుట్టిన పుత్రుడే గృత్సమతుడు.
అతడు ఇంద్రుడు వంటి రూపం గలవాడు. ఒకనాడు దైత్యులే గ్రత్సమదుడిని చూసి మోహితులయ్యారు. నువ్వే ఇంద్రుడు అని బంధించేశారు. తర్వాత విడిచిపెట్టారు. అలా అచ్చం ఇంద్రులాగానే ఉంటాడు. ఋగ్వేదంలో గ్రత్సమదుడి విషయంలో గొప్ప శృతి కూడా ఉంది. ఇక్కడ విప్రుడు గ్రత్సమదుడిని గొప్పగా ఆదరించారు. ఆ గ్రత్సమదుడు బ్రహ్మర్షి, మహా తేజస్వి బ్రహ్మచారి. ఆయన కుమారుడు సుచేతనుడు. అతడు కూడా విప్రుడయ్యాడు. అతడి కొడుకు వర్చుడు. ఆ వర్చుడి కొడుకు విహవ్యుడు. అతడి కొడుకు వితత్యుడు. ఆ వితత్యుడి కొడుకు సత్యుడు. ఆ సత్యుడి కొడుకు శంతుడు. ఆ శంతుడి కొడుకు శురువుడు. ఆ శురువుడి కొడుకు తముడు. ఆ తముడి కొడుకు ప్రకాశకుడు. ఆ ప్రకాశకుడి కొడుకు వాగీంద్రుడు. ఆయన విజయశీలులో శ్రేష్ఠుడు. ఆ వాగీంద్రుడి కొడుకు ప్రమితి. ఆయన వేదాంగ పారంగతుడు. ఆ ప్రమితికి ఘృతాచి అనే అప్సరసకు రురువు పుట్టాడు. ఆ రురువుకు ప్రమద్భర యందు ఒక కొడుకు పుట్టాడు. అతడి పేరు శునకుడు. ఆ శునకుడి కొడుకే శౌనకుడు. ఆ శౌనకుడు బ్రహ్మర్షి. ఈ విధంగా రాజైన వీతహవ్యుడు క్షత్రియుడు. అయితే భృగు మహర్షి అనుగ్రహంతో విప్రత్వాన్ని పొందాడు అన్నాడు భీష్మ పితామహుడు. అంటే ఋషుల యొక్క కృపతో కావచ్చు అని తెలుస్తున్నది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 31వ అధ్యాయం. ధర్మరాజు భీష్ముని ఇలా అడుగుతున్నాడు. ఓ తాత, ఎలాంటి మానవులను 3 లోకాలలోనూ పూజించాలి? నాకు ఈ విషయాన్ని వివరంగా చెప్పు అన్నాడు. అప్పుడు భీష్ముడు ఇలా చెప్తున్నాడు. ఓ ధర్మరాజా, ఈ విషయంలో కూడా శ్రీకృష్ణుడికి నారద మహర్షికి మధ్య ఒక సంవాదం జరిగింది. దాన్ని అందరూ ఉదాహరణంగా చెప్పుకుంటూ ఉంటారు కనుక దాన్ని చెబుతున్నాను విను. పూర్వం ఒకనాడు నారదుడు చేతులు జోడించి విప్రులకు పూజిస్తున్నాడు. దాన్ని చూసి శ్రీకృష్ణుడు ఆశ్చర్యపోయి ఇలా అడిగాడు. ఓ మహర్షి, నువ్వు ఎవరికి నమస్కరిస్తున్నావు? పైగా వారిపై ఎంతో ఆదరాన్ని ప్రదర్శిస్తున్నావు. ఈ విషయం మేము వినవచ్చు అని నీకు అనిపిస్తే చెప్పు అని అడిగాడు. తపస్సుల వల్ల ప్రయోజనం ఏమిటి? వారు ముక్కు మూసుకొని కూర్చుంటారు. వారి వల్ల లాభం ఏమిటి అని సందేహించే వారికి నారద మహర్షి ఎంత అద్భుతమైన సమాధానం చెబుతున్నాడో చూడండి. తపస్సులు లోకక్షేమాన్ని కోరుకుంటూ ఉంటారు. అంతా బాగుండాలని ఎంతమంది కోరుతారో చూడండి. కనుక తమ తమ నిత్యకర్మలను ఆచరిస్తున్న వారిని, సత్కార్యాలు చేస్తున్న వారిని ఆదరించాలి. వారికి ప్రోత్సాహాన్ని ఇవ్వాలి. ఎందుకంటే వారు తపస్సులే, లోకం మేలు కోరుకుంటూ ఉంటారు. అలాంటి వారిని ఆదరించడం చేత శ్రీ మహావిష్ణువు సంతోషిస్తాడు. అప్పుడు నారదుడు ఇలా చెప్పాడు. ఓ గోవింద, నేను ఎవరిని పూజిస్తున్నానో చెబుతున్నాను విను. నేను వరుణుడికి, వాయువుకు, ఆదిత్యుడికి, పర్జన్యుడికి, అగ్నికి, స్థాణువుకు, స్కందుడికి ఎల్లప్పుడూ నమస్కరించే వారికి నమస్కరిస్తున్నాను. లక్ష్మికి, విష్ణువుకు, బ్రహ్మకు, బృహస్పతికి, చంద్రుడికి, భూమికి, సరస్వతికి ఎల్లప్పుడూ నమస్కరించే వారికి నేను నమస్కరిస్తున్నాను. ఓ కృష్ణ, తపోధనులు, వేదవేత్తలు, నిత్యము వేదపారాయణం చేస్తున్న మహనీయులకు నేను ఎల్లప్పుడూ నమస్కరిస్తున్నాను. అభుక్త్వా దేవ కార్యాణి, అభుక్త్వా దేవ కార్యాణి కుర్వతే యే వికత్తనాగా సంతుష్టాశ్చ క్షమాయుక్తాగా, సంతుష్టాశ్చ క్షమాయుక్తాగా తాన్ నమస్యామ్యహం విభో, తాన్ నమస్యామ్యహం విభో విభో. ఓ రాజా, భోజనానికి ముందు దేవకార్యాలను చేస్తూ ఉన్నవారికి, గొప్పలు చెప్పకుండా ఉన్నవారికి నేను నమస్కారం చేస్తున్నాను. సంతోషంగా ఉన్నవారికి, క్షమాగుణం ఉన్నవారికి నేను నమస్కారం చేస్తున్నాను. సమ్యక్ యజంతి యే చేష్టీ
సమ్యక్ యజంతి ఏ చేష్టి శాంతాదాంత జితేంద్రియాః శాంతాదాంత జితేంద్రియాః సత్యం ధర్మం క్షితిం గాశ్చ సత్యం ధర్మం క్షితిం గాశ్చ తాన్ నమస్యామి యాదవ. చక్కగా యాగాలు చేసేవారికి, క్షమాగుణం గల వారికి, జితేంద్రియులకు, మనస్సును అదుపు చేసుకున్న వారికి నేను నమస్కారం చేస్తున్నాను. సత్యాన్ని, ధర్మాన్ని, భూమిని, గోవులను పూజించే వారికి నేను నమస్కారం చేస్తున్నాను. వనవాసం చేస్తూ ఫలమూలాలను తింటున్న తాపసులకు, దేనిని కూడబెట్టుకోకుండా కర్మలను శ్రద్ధగా ఆచరిస్తున్న వారికి నేను నమస్కరిస్తున్నాను. ఏ భృత్య భరణే శక్తః సతతం చాతిథి వ్రతాః సతతం చాతిథి వ్రతాః భుంజతే దేవశేషాణి భుంజతే దేవశేషాణి తాం నమస్యామి యాదవ తాం నమస్యామి యాదవ. ఓ కృష్ణ, ఎవరు సేవకులను పోషించడంలో సమర్థులై ఉన్నారో, నిత్యము అతిథి సేవలో ఆసక్తి కలిగి ఉన్నారో వారికి నమస్కరిస్తున్నాను. ఎవరు దేవతలకు నైవేద్యం పెట్టి మిగిలిన దానిని ఆహారంగా స్వీకరిస్తారో వారికి నమస్కారం చేస్తున్నాను. వేదాధ్యయనం చేసిన వారు, ఎదిరించటానికి వీలు కాని వారు, చక్కగా మంచి మాటలు చెప్పేవారికి నమస్కారం చేస్తున్నాను. బ్రహ్మచారులకు, నిత్యము యాగాలు చేయించటంలో ఆసక్తి కలవారికి, విద్యార్థులను చదివించటంలో ఆసక్తి కలవారికి నమస్కారం చేస్తున్నాను. ఎల్లప్పుడూ అన్ని ప్రాణుల యందు ప్రసన్న హృదయులుగా ఉన్నవారికి నమస్కారం పెడుతున్నాను. ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వేదాధ్యయనంలో ఆసక్తి కలిగి ఉన్నవారికి నేను నమస్కారం చేస్తున్నాను. ఓ కృష్ణ, పూజ్యుల అనుగ్రహాన్ని పొందేవారికి, నిరంతరం అధ్యయనం చేస్తున్న వారికి నమస్కరిస్తున్నాను. గురుసేవలో చలించకుండా నియమాలు పాటిస్తున్న వారికి, గురుసేవ చేస్తూ ఎవరినీ తప్పు పట్టని వారికి నమస్కరిస్తున్నాను. ఉత్తమ వ్రతాలను పాటిస్తూ ఉన్నవారికి, నిరంతరము మననం చేస్తూ ఉన్నవారికి నేను నమస్కరిస్తున్నాను. సత్యవ్రతాన్ని పాటిస్తున్న వారికి, హవ్య కవ్యాలను, దేవతలకు, పితృదేవతలకు సంబంధించిన కర్మలను యథావిధిగా ఆచరించే విప్రులకు నమస్కరిస్తున్నాను. గురుకులాన్ని ఆశ్రయించి భిక్షతో జీవితాన్ని గడుపుతూ నిరంతరము తపస్సు చేస్తూ కృషించే వారికి నమస్కరిస్తున్నాను. నిస్సుఖ నిర్ధనాయేతు నిస్సుఖ నిర్ధనాయేతు తాన్ నమస్యామి యాదవ తాన్ నమస్యామి యాదవ. ఓ కృష్ణ, సుఖం మీద కోరికను విడిచిపెట్టిన వారికి, ధన సంపాదన మీద దృష్టి పెట్టని వారికి నమస్కరిస్తున్నాను. మమకారాన్ని విడిచిపెట్టిన వారికి, శత్రువులు లేని వారికి, సిగ్గుపడని వారికి నమస్కరిస్తున్నాను. ఎక్కడా ఏ ప్రయోజనాన్ని ఆశించని వారికి, వేదజ్ఞానంలో ఎదురులేని వారికి నమస్కరిస్తున్నాను. శబ్దమెందు పట్టుకల వారికి, వేదవేత్తలకు నమస్కారం చేస్తున్నాను. అహింసావ్రతాన్ని పాటిస్తున్న వారికి, సత్య ప్రతిజ్ఞను ఆచరిస్తున్న వారికి నమస్కరిస్తున్నాను. దాంతాః శమ పరాశ్చైవ తాన్ నమస్యామి కేశవ తాన్ నమస్యామి కేశవ. ఓ కృష్ణ, ఇంద్రియ నిగ్రహము, మనస్సును నియంత్రించటం పైన ఆసక్తి చూపుతున్న మానవులకు నేను నమస్కరిస్తున్నాను. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.